విద్య ద్వారా నేర్చుకోవలసిన 8 లక్షణాలు ఉంటాయి. అదే అందులో ధారణ చాలా ముఖ్యం. శుశ్రూష శ్రవణం చైవ గ్రహణం ధారణం తథా ఊహాపోహ అర్ధ విజ్ఞానం తత్వజ్ఞానం తు ధీగుణాహ అంటారు. ఈ 8 లక్షణాలు విద్యార్థికి ఉంటున్నాయా అనేది ఉపాధ్యాయులు గమనించాలి, తల్లిదండ్రులు గమనించాలి. శుశ్రూష ముందు శ్రద్ధగా వినడం, సుష్ఠు శ్రవణం శుశ్రూష. ముందు గురువుకి సేవ చెయ్యాలి. గురువు అంటే వినయం ఉండాలి. మాస్టర్ రాగానే లేచి నిలబడాలి. అది నేర్పాలి, ఉపాధ్యాయుడే నేర్పాలి. నిలబడడం నేరా అబ్బాయి ఎందుకు నిలబడలేదు అని అడగాలి. ఎవరైనా దివ్యాంగులు ఉంటే వేరే విషయం. మామూలు వాళ్ళు లేవడానికే శుశ్రూష. ముందు గురువుకి సేవ చేయాలి. గురువు పని చెప్తే చేయాలి. చెప్పిన హోంవర్క్ చేసేవాళ్ళు ఏ సేవ వద్దు, హోంవర్క్ చేయి. శ్రవణం శ్రద్ధగా వినాలి. శుశ్రూష శ్రవణం చేవ గ్రహణం. వినడం వేరు, గ్రహించడం వేరండి. ఇక్కడ మీరు అందరూ వింటున్నంత మాత్రాన అందరూ గ్రహించినట్టు కాదు. నేనేమో అమాయకుడు కాదు. ఎవరు ఏమీ గ్రహించరని నేనే పారితోషికం గ్రహిస్తానని నాకు తెలుసు. నాకే గ్రహణం కాదు, మీకేం లేదు ఇక్కడ. గ్రహణం అంటే దాన్ని పట్టుకోవాలి. గ్రహణ శబ్దానికి పట్టుకోవడం. సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏమిటి? అది గ్రహించడం కదా, పట్టుకోవడం. విషయాన్ని పట్టుకోవాలి అంటే మననం చెయ్యాలి. ఇంటికి వెళ్ళి ఏం చెప్పారు, ఏ శ్లోకం చెప్పారు, దాని భావమేనా మననం చేయాలి. శ్లోకం మీకు గుర్తుండకపోతే భావం తెలీదా? ముక్కు పుడకలంటే ఏమన్నారు, ఓడి తెలుగుట ఓడి సంస్కృతం అంటే ఎంత బాగా చెప్పారు. ఇదే పట్టుకోవడం. మళ్ళీ అదే విషయం చర్చించుకోవాలి. ఇది గ్రహణం. అప్పుడు ధారణం. దాన్ని మనస్సులో ధారణ ధరించాలి. ధారణం అంటే ధరించడం కదా, వస్త్రధారణం. అలాగే ధరించాలి. ధరించాలంటే 4 సార్లు అనుకోవాలి. అప్పుడు మళ్ళీ ఇంకోటి, ఇలా విన్నంత మాత్రాన్ని, మీరు గ్రహించినంత మాత్రాన, ధరించినంత మాత్రాన అది విద్య కాదండి. విద్య అయితే కావచ్చు, భారతీయ విద్య కాదండి. భారతీయ విద్య అలా ఉండదు. వద్దు, ఎవడో చెప్పగానే నువ్వు నమ్మక. ఊహ అపోహ అన్నారు లెక్క. దానికి అనుకూలంగా ఊహ చేయి. ఊహ అంటే తర్కం, లాజిక్. అనుకూలంగా వాదించు. రెండోది అపోహ, వ్యతిరేకంగా కూడా వాదించు. అవునా కాదా, అవునా కాదా, అయితే ఎందువల్ల ఉంది, కాకపోతే ఎందువల్ల కాదు. దీన్నే అన్వయ వ్యతిరేక దృష్టాంత గరిమ అంటారు. శివాజీకి వాళ్ళ అమ్మగారు చదువు జిజియాబాయి అలా చెప్పింది. అన్వయ వ్యతిరేక దృష్టాంత గరిమ. ఏదైనా అన్వయం చేసి తెలుసుకో. విద్యార్థులకు మనం నేర్పాల్సింది ఇది. ఒక యజమానిని చూడడానికి ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాం మనం. కింద మన ఇద్దరం వెళ్ళాం. ఒకటి చూసి ఆయన లేడురా అన్నాడు. లేడని నీకెలా తెలుసు? పైకి ఎక్కలేదుగా. ఆయన 4th ఫ్లోర్లో ఉంటాడు, 4వ అంతా. అక్కడికి వెళ్ళాలి కదా, చూడాలి కదా. లేడని ఎలా చెప్తున్నావు అంటే, ఆయన ఉంటే ఇక్కడ ఈ కారు ఇక్కడ ఉంటుంది ఖచ్చితంగా. ఇది లేదు కాబట్టి ఆయన లేడంట. ఇది ఒక ఊహ. ఆ కారు ఎవడైనా వేసుకెళ్ళాడేమో, అది అపోహ. ఇది తర్కం. ఈ తర్కాన్ని పిల్లలకి నేర్పాలైతే మూర్ఖులైపోతారు. ఊహ అపోహ. ఇది అనుకూల తర్కం, వ్యతిరేక తర్కం రెండూ చేయాలి. యజమాని ఉన్నాడా అంటే ఇక్కడ ఆయన ఉంటే ఖచ్చితంగా ఈ కారు ఉంటుంది. ఇది అన్వయ తర్కం. కారు లేదు కాబట్టి ఆయన లేడు అనడం వ్యతిరేక తర్కం ఖచ్చితంగా. అప్పుడు మళ్ళీ ఇంకోటి వస్తుంది ఖచ్చితంగా, ఆ కారు ఎవరైనా వేసుకెళ్ళారేమో అంటే నువ్వు పైకి వెళ్ళి తెలుసుకోవాల్సిందే. నువ్వు కింద నుంచి నిర్ణయించుకుందుకు వీల్లేదు. అది ఒక కారు ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు, ఆయన ఇంట్లోనే ఉండొచ్చు. ఒకటి ఇంట్లో ఉన్నా కూడా లేనట్టే ఉంటుందండి. ఎందుకంటే అబ్బాయికి చెప్తాడు ఇంట్లో లేనని చెప్పరా. ఎందుకని? ఊళ్ళంతా అప్పులు చేసాడు, మరి దొరకకూడదు కదా. ఇదే ఊహాపోహ అర్ధ విజ్ఞానం. చివరికి దాని సారాంశాన్ని తెలుసుకోవాలి. అంతటితో కూడా ఆగలేదండి. శుశ్రూష శ్రవణం చేయవ గ్రహణం ధారణం తథా ఊహ అపోహ అర్ధ విజ్ఞానం. భారతీయ విద్య యొక్క పరమసారం ఇక్కడ ఉంటుంది. తత్వజ్ఞానం చ ధీగుణ. అంతిమంగా ఏ మనిషి అయినా ఇంగ్లీష్ మీడియం చదువు, తెలుగు మీడియం చదువు, వేదం చదువు, ఇంజనీరింగ్ చదువు, మెడిసిన్ చదువు, ఏమీ చదవకపో తెలుసుకోవాల్సింది ఏమిటంటే తత్వజ్ఞానం. తత్వం. తత్ అంటే భగవంతుడు, త్వం అంటే నువ్వు, ఆ భగవంతుడే నువ్వు అని తెలుసుకోవడమే తత్వజ్ఞానం. అది ఫిలాసఫీ. రామతత్వం అంటే రామాయణం చదవడం ద్వారా రాముడు నువ్వే అని తెలుసుకోవడం. కృష్ణతత్వం అంటే భాగవతం చదవడం ద్వారా కృష్ణుడు నువ్వే అని తెలుసుకోవడం. దేవీతత్వం అంటే దేవీ భాగవతం చదవడం ద్వారా దేవి ఆ అమ్మవారు నువ్వే అని తెలుసుకోవడం. ఏ తత్వానికైనా మీరు తత్వం ఉంటుంది పక్కన గమనించండి. పలానా దేవత హనుమత్ తత్వం, రామతత్వం. ఈ తత్వం అంటే ఏంటి? ఆ పాత్ర అలా ఉండని, అది నువ్వే. లోపల నేను 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 అని ఏది స్ఫురిస్తోందో అది నువ్వు కాదు. నువ్వు పెట్టుకున్న పేరు ఇవన్నీ కల్పన, తీసేయి. అసలు నువ్వు అది కాదు. ఎందుకంటే ఆ పేరు నిజమైతే ఎవరో రమేష్ అనేవాడు పోయాడని అనుకుంది. ఎవరో రమేష్ ఉంటే ఏమనుకోకండి, ఏదో పేరు చెప్పాలి కదా. రమేష్ అనేవాడు పోయాడు అనుకోండి. పోయిన తర్వాత రమేష్ అంటే పలకడే. అంచేత రమేష్ ఈ శరీరం కాదు. గమనించండి, ప్రత్యక్ష నిదర్శనం తర్కం అంటే ఇది. రమేష్ ఈ శరీరం కాదు. ఆ శరీరంలో ఉన్నవాడెవడో ఇంతకాలం రమేష్ అంటే పెరిగాడు. వాడు లేడు కాబట్టి లేడు. అంచేత వెళ్ళిపోయిన వాడే రమేష్, అంతే లెక్క.
ఆ జీవుడుకి నువ్వు పెట్టిన పేరు రమేష్. అంతేగాని ఆ జీవుడు పేరు రమేష్ కాదు. వాడు పుట్టకముందు పేరు లేదుగా, పుట్టాక కూడా బారసాల అయ్యే వరకు లేదుగా. ఈలోగా 10 పేర్లు మారే. ఒక పేరు ఏమిటి మనిషికి? 5-6 పేర్లు ఉంటాయి. ఈ పేర్లేవి శాశ్వతం కాదు. నామరూపేణ ఏతే సర్వత్ర వ్యభిచారత అనామరూపం సర్వం స్యాత్ ఇది వేదాంత రిండిమఖ అంటారు శంకరాచార్య. నామరూపాలు ఎప్పుడు అటు ఇటు మారిపోతాయ్యా, పేరును బట్టి రూపాన్ని బట్టి మనుషులను గుర్తించడం మానేయండి అన్నాడు. రూపము మారిపోతుంది కదా. 10 ఏళ్ళప్పుడు ఉన్నట్టుగా 20 ఏళ్ళ వాడు ఉండడు, 20 ఏళ్ళ వాడు ఉన్నట్టు 60 ఏళ్ళ వాడు ఉండడు. పేరు ఎలాగో మారిపోతుంది. మరి ఇంకా నామరూపాలు శాశ్వతం కాదు ఇక్కడ. అంచేది ఈ నామరూపాలు నశించడం, భగవంతుని యొక్క నామం భగవంతుని యొక్క రూపమే మన మనస్సులో ఉండడమే శాశ్వతం. అదే తత్వజ్ఞానం. అంతిమంగా ఆధ్యాత్మిక జ్ఞానం పొందే వరకు, తత్వజ్ఞానం పొందే వరకు నువ్వు ఎంబీబీఎస్ చదివినా, ఇంజనీరింగ్ చదివినా, ఎంబీఏ చదివినా, ఏమీ చదవకపోయినా రెండు ఒకటే. ఏమీ చదవకుండా కూడా దాన్ని గ్రహించవచ్చు. చాలామంది మహానుభావులు వీళ్ళ భక్తులుగా జ్ఞానులుగా ఉన్నవాళ్ళు ఏం చదవలేదండి. వీరబ్రహ్మం గారు ఏం చదివారు? యోగి వేమన్న ఏం చదివాడు? ఏదో మామూలుగా ఇంట్లో ఉండే చదువు అంతే. మరి వాళ్ళకి ఎలా వచ్చింది జ్ఞానం, తత్వజ్ఞానం? ఇవి నేర్చుకోవాలి.